తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని ఈ రాష్ట్రం నుంచే ఎంపీగా పోటీ చేయించాలని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. భేటీలో పలు తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ సాగగా నేతల పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రభుత్వంలో అందరికీ అవకాశాలు లభిస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంలో చైర్పర్సన్ గా ఉండి తెలంగాణ ప్రదాతగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా గవర్నమెంట్లో వాళ్లకు పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీల్లో, అన్ని పార్లమెంట్లో పనిచేసిన కార్యకర్తలందరూ దృష్టిలో తీసుకొని ఒక సమగ్రమైన లిస్టును తయారు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంగానే ప్రభుత్వం ఏర్పడింది. నిరంతరం ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి సూచనలు, సలహాలని తీసుకునే ప్రభుత్వం పనిచేస్తుందనే మాట కూడా చెప్పడం జరిగింది. 8, 9 తారీఖుల్లో పాత 10 జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి రోజుకు 5 జిల్లాల చొప్పున వారి అభిప్రాయాలు తెలుసుకొని ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోవాలి, కొన్ని చోట్ల మంత్రుల్ని, కొన్ని చోట్ల మంత్రులు కానోళ్ళను కూడా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది.